హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. డబుల్ ఇల్లు పంచరా తొర్రూరు పట్టణంలో తుబ్బతండ సమీపంలో నిర్మాణం పూర్తయిన పంపిణీ చేయని డబుల్ బెడ్రూమ్ గృహాలు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. కొత్తగూడలో పిల్లర్ల దశలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ గృహాలు రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్దాం. నిర్మాణాలు పూర్తయిన చోట ఇంకా పంచుతలేరు. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ. స్థలాలు లేని పేదలకు పంచాలని చెప్పేసి డిమాండ్. నేను చెప్పాను కదా, ఎవరైతే స్థలం లేని నిరుపేదలు ఉన్నారో, ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారో వారికి ఇవ్వాలని చెప్పేసి చాలామంది అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. దాని ద్వారా పేదలకైతే మంచి జరుగుతుందని చెప్పేసి, అలాగే మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే మధ్యలో ఆగిన నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయగా కొన్ని చోట్ల మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు పంచారు. అనేక చోట్ల బిల్లులు సకాలంలో రాకపోవడం, మెటీరియల్ ధరలు పెరిగిపోవడం, కాంట్రాక్టులు గిట్టుబాటు కాకపోవడంతో నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు చర్యలు చేపట్టింది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నలు మొదలై, మరోవైపు మధ్యలో నిలిచిపోయిన పనులు, నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచుతారా లేదా అనే గతంలో దరఖాస్తులు చేసుకున్నవారు సందిగ్ధంలో ఉన్నారు. స్థలాలు లేని నిరుపేదలకు నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. నేను చెప్పాను కదా, గతంలో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్ చేసుకున్నారో సొంత స్థలం నిరుపేదలు, వారికైతే ఫస్ట్ ఫేజ్లో ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ఆలోచన అయితే ప్రభుత్వం ఉంది. దానికి డిమాండ్ కూడా అలాగే ఉంది ప్రజల నుంచి. అలాగే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన నెలలు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడంతో అసంఘ కార్యక్రమాలకంటే అడ్డుగా మారుతున్నవి. రాత్రి వేళలో మందుబాబులకైతే స్థావరాలుగా మారడంతో మద్యం సీసాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ విషయమై జిల్లా ఆఫీసర్లు వివరణ కోరగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను గతం నుంచే చెప్తున్నాను. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కానీ, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎవరైతే స్థలం లేని నిరుపేదలు ఉన్నారో వారికైతే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ స్థలం ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇల్లు అయితే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఇస్తున్నారు. కాబట్టి స్థలం లేని నిరుపేదలకి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తే చాలా బాగుంటుంది. డబుల్ ఇళ్లను పంచాలి. అర్హులైన పేదలకు తొర్రూరు పట్టణ కేంద్రంలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పేసి సొంత స్థలం లేక అనేక మంది పేదలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తొర్రూరు పట్టణం దుబ్బతండ సమీపంలో డబుల్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి నెలలు గడుస్తున్నా పేదలకు పంచడం లేదు. గ్రామ సభల ద్వారా అర్హులైన పేదలను గుర్తించి పంపిణీ చేయాలి. మొత్తానికైతే ఎక్కడ చూసినా, అంటే ఇక్కడ కాదు ఎక్కడ చూసినా కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో, నాకు రీసెంట్గా చాలామంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు, అన్న మాకు అప్లై చేసాం బట్ డబుల్ బెడ్రూమ్ అనేది రాలేదు అని. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి ఇలాంటి నిరుపేదలకు అయితే ఇండ్లు కేటాయిస్తే బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మంజూరైన ఇండ్లు, పనులు స్టార్ట్ కానివి, నిర్మాణంలో ఉన్నాయి, పూర్తయిన ఇండ్లు పంపిణీ చేసినవి. ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా ఉంది. మొత్తానికైతే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటే నిరుపేదలకైతే మంచి జరుగుతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.